కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇక్కడ మనం ఫస్ట్ నుంచి వద్దామండి. మీరు అడిగిన క్వశ్చన్లకు నేను సమాధానం చెప్తా. చెరపకురా నీరజాక్ష అని ఏదైతే జరిగిందో వాస్తవంగా అదే జరుగుతూ ఉంది. ఇవాళ మా విజయన్న పాపం గొంతు కొంచుకొని కేవలం కేసీఆర్ గారు ఒక్కరే తెలంగాణకు అంటున్నాడు. తెలంగాణలో కేసీఆర్ అనేవాడు కూడా ఒక ఓటరు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రకంగా పోవాలి తప్ప తెలంగాణకు దేవుడు కానీ దయ్యం కానీ ఏది కాదు. ఎందుకంటే నిజంగా ఇవాళ ప్రజలు మెచ్చి 10 సంవత్సరాలు అధికారం ఇస్తే తెలంగాణను విధ్వంసం చేసింది కేసీఆర్ గారు. తెలంగాణలో తనకి ఇచ్చినటువంటి పూర్తి వైభవాన్ని నాశనం చేసి, ప్రాజెక్టులను నాశనం చేసి, తెలంగాణ ప్రజల్లో విలన్గా మారినందుకే ప్రజలు పక్కకు పెట్టిరు, తొక్కితోలు తీసినారు. ఇవాళ అదంతా గుర్తుపెట్టుకోకుండా ఆయన చేసిన వర్షన్లో ఇవాళ ఎమ్మెల్యేల విషయంలో ముందుకొద్దాం. ఇవాళ అరకేపూడి గాంధీ గారు ఇవాళ జాయిన్ అయ్యారు. ఆయన టోటల్గా అంటే ఒక జంబో ప్యాక్ లాగా, అంటే ఆయన కింద ఉన్నటువంటి కార్పొరేటర్లు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. అతను వస్తూ ప్రెస్లో, అంటే మీ ప్రెస్ ముంగట ఏం చెప్తున్నారు, నేను ఖచ్చితంగా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను వస్తా ఉన్నా, నియోజకవర్గాన్ని అంటే ఆయన నియోజకవర్గ అభివృద్ధికి వస్తాము అని నేర్పిన సిద్ధాంతకర్త ఎవరు? కేసీఆర్ గారు. ఎవరు రాకపోతే వాని నియోజకవర్గాన్ని తొక్కాలి అని ఆ మాట అనకపోతే నా రాజకీయ లబ్ధి కోసం వస్తారని అన్నారు కదా. మాట చెప్తున్నా. సో ఎవరు ఎట్లా ఉన్నా కానీ ఇవాళ ఈ ఉన్నోళ్లను పని మానుకొని, మీరు అన్నారు డిఎస్సీని పక్కన పెట్టి కంప్లీట్గా ఎమ్మెల్యేల చేరికల మీద ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేదండి. కేసీఆర్ గారిని ఏదో చేయాలనో లేకపోతే ఆయన ఏదో కావాలనో కాదు. ప్రజలు తన గుర్తు మీద, తను ఇచ్చిన బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు, తనకు అత్యంత సన్నిహితులైన వాళ్ళు, తర్వాత ఆయన కోసమే పుట్టినమ్మ కేసీఆర్ తప్ప ఇంకోరు లేరని చెప్పి ఎంతో పెద్ద పోచారం లాంటి పెద్దలు కూడా పార్టీని వీడి రావడం జరిగింది. దీని అంతటికి ఏంటంటే కేవలం కేసీఆర్ గారికి ఉన్నటువంటి నియంత అహంభావాలు. మనం ఎంతో మందిని చూసాం. ఇవాళ మనం ఇతర దేశాల వాళ్ళని కూడా చూసుకుంటే ఒక సద్దాం హుసేన్ కావచ్చు, ఇంకా కొంతమంది మనం నేతల పేర్లు అంటే వాళ్ళు నియంతలుగా చేరి ఆ నియంతనే చంపుకున్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఆయనకు పట్టం కడితే, నాకు రాజకీయం మీద ఎలాంటి అది లేదు, నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మొదటి ప్రామిస్ చేసి 10 సంవత్సరాలు మెడలో బోర్డు వేసుకొని ఒక దొంగ, అంటే ఏది కూడా కంప్లీట్ చేయని వాళ్ళని ఏమంటారు అంటే ఒక దొంగలాగా ఉన్న తీర్మానాలను ఏది చేసి దేంట్లో కూడా ముందుకు రాకుండా చేసేరు 100%. తర్వాత అండి ఇవాళ కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనకు, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి 6 నెలల పాలనకు ఆయన ఏం ఉద్యోగపరంగా పోతున్నాడు, ఎవరితో కలుస్తున్నాడు, ఏ వ్యవస్థను ఎట్లా తీసుకుపోతున్నాడు అనేది తమరు గమనిస్తున్నారు. ఇవాళ డిఎస్సి విషయంలో కూడా కాలయాపన జరిగింది. ఇప్పుడు అందులో కొంతమంది ఇప్పుడు విద్యార్థులు మనం ఏం అనలేము, ఎందుకంటే అది ఒక అగ్గి, వాళ్ళని మనం ముట్టుకోజాలం. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎప్పుడు కూడా డిఎస్సిని మనం వాయిదా వేయలేము, ఏదైతే కంటిన్యూగా ఉందో చాలామంది ప్రిపరేషన్ అయి ఉన్నారు కాబట్టి అది డేట్ కంటిన్యూ చేద్దాం అన్నారు. ఇవాళ ఎవరైతే ప్రిపేర్ గారో కొంతమంది, లేకపోతే దాన్ని కేసీఆర్ క్రియేటరో లేకపోతే కిషన్ రెడ్డి గారు క్రియేటరో ఏదో అనుకుందాం స్టూడెంట్లలో, ఆ రకంగా ఎవరైనా ఉన్నోళ్ళు కోరుకుంటున్నారు తప్ప నిజంగా ఒక స్టూడెంట్ ప్రిపరేషన్ అయ్యి ఒక డేట్ వచ్చినప్పుడు రావాలి ముందుకు, తప్పులేదు. సో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ విషయంలో కూడా చాలాసార్లు ఆయనకు వినతులు అందినాయి, పోయినరు కలిసిరు. ఇప్పుడు నిన్నగాక మొన్న ఈ డాక్టర్లందరూ కూడా ఒక సమ్మె చేశారు. వీళ్ళు వెళ్ళి జూడాలు చేస్తే మా మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు పోయి మాట్లాడి వాళ్ళందరితో సెట్ చేసుకున్నారు. సీఎం గారు వీళ్ళు సీఎం గారు కలిసి యాక్చువల్గా ఇప్పుడు అది పెద్ద ఇష్యూ కాదు. ఇవాళ మేము డిఎస్సి నిర్వహించామంటే వీళ్ళు ధర్నా చేయాలి, డిఎస్సి నిర్వహిస్తామంటే ధర్నా చేయడం ఏంటి? వాళ్ళు వాయిదా అడుగుతున్నారు. అదే సార్, ఎందుకు ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏంటంటే అండి, ఇప్పుడు ఒక డేట్ అనుకున్నాం, దాని ప్రకారంగా ఇవాళ గత ప్రభుత్వంలో ప్రతి వాళ్ళు అడిగింది కేవలం 45 రోజులు. అదే సార్, 45 రోజులు అడిగారు. మొన్న జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇంత గొప్పగా చెప్పుకున్న నీటే ఫెయిల్ అయి కూర్చున్నది. అంటే ఏదో రకంగా ప్రభుత్వానికి ఉండే సమస్యలు ప్రభుత్వానికి ఉంటాయి. మనం ఒకసారి చేద్దామని అనుకున్నప్పుడు మళ్ళీ ఏ ప్రాబ్లం ఎట్లా ఉంటుందో, ఏది ఎందుకు నడిపిద్దాం అంటున్నారు. దాంట్లో 100కి 45 మంది 65 మంది ఖచ్చితంగా ఒకే అంటున్నారు, 35 మంది వద్దు వాయిదా వేయాలంటున్నారు. కాంగ్రెస్ నాయకులు అందరూ అనేది ఇదే. మేము పోల్ పెట్టాం, పోల్ పెడితే దాదాపుగా 95% మంది వాయిదా వేయాలని అన్నారు. కరెక్ట్ సార్. వాయిదా వేయడంలో ఒక మాట సార్, వాయిదా వేయడంలో ఉద్దేశం ఏంటండి, మేము బాగా చదువుకుంటాము, మాకు టైం కావాలి అని కొంతమంది. ఇప్పుడు 100% వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, 100% లేదు, ఇది కేవలం ఏంటంటే కేవలం 5% అంటే అది అట్లా అనట్లేదు. 100% విద్యార్థుల మంచి కోసమే కదా. ఇవాళ డిఎస్ అయితే 45 రోజుల కంటే ముందు ఉద్యోగాలు వస్తాయి కదా వీళ్ళకు.
క్వాలిఫైడ్ అయిన అయితే ఉద్యోగాలు వస్తాయి కదా. సో వాస్తవం కదా ఏం జరుగుతుందో దాని కుట్ర ఏందో తర్వాత మీకు తెలుస్తుంది. సీఎం గారు కూడా ఖచ్చితంగా ప్రెస్ రిలీజ్ పెడతారు, మాట్లాడతారు. దీనికి ఏమో రాజకీయ రంగు పులుగుతున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఏదో కొలుపుతుందని చెప్పి కొంతమంది ఇప్పుడు ఎక్కడో కానీ ఉంటారండి. ఇప్పుడు మేము ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ యూనియన్ ఉంటుంది కదా, ఖచ్చితంగా వ్యతిరేకత మీదనే పోవడానికి ప్రయత్నం చేస్తారు. సో అట్లాగే ఇప్పుడు అన్నగారు ఏమన్నారు, కాంగ్రెస్ వీళ్ళను తెలంగాణకు అన్నాడు. కాంగ్రెస్ వీళ్ళని అయితే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? ఇవాళ ప్రజలకు వీళ్ళను కేసీఆర్, ప్రజలకు వీళ్ళను బీఆర్ఎస్ పార్టీ, ప్రజలకు వీళ్ళను కవిత, ప్రజలకు వీళ్ళను ఇంకా సో అండ్ సో ఇలా తీసుకుంటా పోతే ఇవాళ 9 మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు వచ్చి ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యారు, ఎమ్మెల్యేలు జాయిన్ అవుతా ఉన్నారు. సరే అండి, వీళ్ళు జాయిన్ అవుతున్నారు. మేమైతే ఎక్కడన్నా ప్రోద్బలం చేస్తే మీ మీడియా ఊకోదు కదా. రెండోది ప్రోద్బలం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏమన్నా మెజారిటీ తక్కువ ఉందా? మెజారిటీ తక్కువ లేదు కదా. కరెక్ట్. మీరు పాయింట్కి వచ్చారు, మెజారిటీ తక్కువ లేదని తెలుసు కదా మీకు. అయినా కానీ 9 మందిని ఆల్రెడీ కొనుగోలు చేసేసారు. కొనుగోలు అన్నది సార్, కొనుగోలుకు ఆధారం చూపియండి. కొనుగోలు మాటకు అవకాశమే లేదు. మీరు ఆ మాట రిటర్న్ తీసుకోవాలి. కొనుగోలుకు ఉంటే ప్రతిపక్షం అంతకంటే ఏముంటది? ఇంకా సునీల్ కొనుగోలు సలహాలు పోని సలహాల ప్రకారంగానే మనం ముందుకు మీకు ఇంత మెజారిటీ ఉంది దాదాపుగా. మరి ఎందుకు ఇంత అంటే మీకు ఒక్క మాట సార్ ఇప్పుడు ఏమన్నాడు, ఈ ప్రభుత్వం కూలిపోద్దని తెల్లారి ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుంచే బీఆర్ఎస్ నేతలు శాపనార్థాలు మొదలుపెట్టారు. ఎవరన్నారు ఆ మాట ఫస్ట్ అన్నది ఎవరో తెలుసా మీకు? ఎవరన్నారు చెప్పండి? కడి శ్రీహరి గారు అన్నారు. ఎక్కడున్నారు ఈరోజు? మా దగ్గర పార్టీలో ఉన్నారు. అంటే ఇప్పుడు మేము ఏమంటున్నాము, అక్కడ ఏం జరుగుతుంది? కడియం శ్రీహరి గారు ఎవరి మాట మాట్లాడతారు? కేసీఆర్ మాట. ఇట్ ఇస్ ద మౌత్ ఆఫ్ కేసీఆర్ కదా. ఆయన ఏది చెప్తే అక్కడ ఆయన మాట్లాడతాడు. అరే మనం ఈ చెండాలం దగ్గర ఉండలేము అని చెప్పేసి అందరు వస్తున్నారు. ఇలా దానం నాగేందర్ గారి గురించి మీరు ఇందాక సార్ మాట్లాడాను. దానం నాగేందర్ గారి కంటే మంచోళ్ళు ఎవరు బీఆర్ఎస్లో ఉన్నారు? అందరినీ అన్యాయంగా సంతల పశువులు కొన్నట్టు కొని బెదిరించి అధికారం ఏమీ ఉంటాం. ఇలా నిజంగా కేసీఆర్ గారు మన విజయాన్ని అన్నట్టు నేను ఒక్కనే తెలంగాణకు అన్నాడు, నేను ఒక్కనే ఉండాలనుకున్నాడు. నిజంగా వీళ్ళు ఒక్కడే ఉంటుండు. ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలదండి, ఏ ఒక్కడిది కాదు. ఇలా రేవంత్ రెడ్డి గారిది కాదు, కేసీఆర్ది కాదు, రేపు వస్తే కిషన్ రెడ్డిది కాదు. కానీ ఇక్కడ ఎవరిది కాదు సార్. రేవంత్ రెడ్డి గారే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఆహ్వానించడంలో ఏమన్నా మతలబ్ ఉందా? మతలబ్ ఏం లేదు సార్. ఇప్పుడు ఒక మాట, రేవంత్ రెడ్డి గారికి ఏవో మన మీ నుంచి ఏవో లుకలుకలు వస్తాయి. సార్ పలానా సునీల్ వస్తున్నట్ట, మీ పార్టీలో చేరుతారట, ఏం సంగతి అంటారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. పెద్ద అయినా కాబట్టి గౌరవంగా పోతే తప్పులేదు. పోయి నువ్వు కంపల్సరీ రావాలి నా పార్టీలో అనలేదు, పోయి మర్యాదపూర్వకంగా కలిసి వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు. అంటే గత ముఖ్యమంత్రి ఈ గడీలలో పెద్ద పెద్ద ప్రహార గోడల మధ్యలో పెద్ద పెద్ద ఏమంటారండి ఈ పనగడలు గేట్ల వెనకాల ఉన్నాడు. కానీ ఈయన అందరికీ డోర్లు తెలిసి ఈయన ప్రజలందరూ నాతో ఉండాలి, నేను ప్రజలతో ఉండాలి, అందరితో ఉండాలని కోరుకుంటున్నాం. దానం నాగేందర్ గారి విషయం పక్కకు పెడితే, దానం నాగేందర్ గారి విషయాన్ని మనం పట్టించుకుంటే, దానం నాగేందర్ గారు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్, కేసీఆర్ అప్పుడు ఏం లేదు, నథింగ్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ వ్యవస్థలో అప్పుడు దానం నాగేందర్ గారికి కేసీఆర్ గారికి ఏం జరిగిందో తెలుసు. అంటే ఇక్కడ ఏం చేశారు సార్, ఒక కుట్ర బట్టి ఇవాళ మీరు అనొచ్చు గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్లోకి వస్తున్నారంటే వాస్తవంగా సార్ ఇందాక అన్న కూడా ఏదో ఒక మాట అన్నాడు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచారు, కారు గుర్తు మీద ఏదో జరిగింది. కానీ వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నాం అంటే, కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్, ఇక్కడ కేసీఆర్ ఇద్దరు కలిసిన పన్నాగం. అంటే కనీసము రేవంత్ రెడ్డి గారు పోటీ చేసి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి ఎంపీ సీటుకు ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలవనీయకపోతే, నీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలవలేదు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రికి అనర్హుడివి అనే లెవెల్లో డబ్బులు వంచి హైదరాబాద్లో వాళ్ళని గెలిపించుకున్నారు తప్ప, వాస్తవంగా ఇవన్నీ కూడా కాంగ్రెస్ సీట్లే. వాళ్ళు ఏదో కొన్న తర్వాత ఇలా రియలైజ్ అయ్యారు కాబట్టి వాళ్ళందరూ గోడలు దూకి వస్తున్నారు బయటికి. మరి ఎందుకు కాపాడుకుంటలేరు? కనుక ఎప్పుడు కూడా అరువే, ఒరిజినలే. వాస్తవంగా కూడా అక్కడ కాంగ్రెస్ గెలవాల్సింది, కాంగ్రెస్ చేయాల్సింది. వీళ్ళు కుట్రపూరితమైనటువంటి చీకటి కోణాలలో ఒప్పందం పెట్టుకొని ఇలా కేటీఆర్కి ఎందుకంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడండి. ఎవరు ఇవాళ చంద్రబాబు పేరు ముట్టుకునే నైతిక హక్కు ఉందా కేటీఆర్ గారు? చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆంధ్రప్రదేశ్కు ఒక హోదా తప్పిన మంత్రిగానో ఉప ముఖ్యమంత్రిగానో వస్తే సిగ్నల్ కాడ కనీసం పాసింగ్ ఇవ్వలేదు ఆయనకి. ఇవాళ ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు. అంటే కుదురుతో ఒక తీరు, కుదరకపోతే మరో తీరు. ఇవాళ టీడీపీని ఇవాళ బొంద పెడదాం అనుకున్నాడు, కాంగ్రెస్ను బొంద పెడదాం అనుకున్నారు. అరే ఇవి 70-80 ఏళ్ళ పార్టీలు అండి, వీటికి రాజకీయం ఉంది. ఇలా నువ్వు నిన్నగాక మొన్న 10 ఏళ్ళ మొక్కవు 70 ఏళ్ళ చెట్టును నాశనం చేయగలుగుతుందా? దీని వేర్లు ఎక్కడ ఉంటాయి, దీని రూట్ ఎక్కడ? జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ. కనుక ఖచ్చితంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు
ఏ దురహంకార పాలనతోనైతే ఇతర పార్టీలను తొక్కి బొందబెట్టి పాతాళంలో కనబడకుండా చేసి మేమే నియంత్రణంగా రాజ్యం ఏలాలి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ను కూడా మీరు అదే మాదిరి చేస్తున్నారా? మేము చేయట్లేదు, ప్రజలు చేస్తున్నారు. మేము చేయాల్సిన మా జాతీయ పార్టీ మేము చేయాల్సిన అవసరం లేదు. నిన్న అనుకుంటా మా బండి సంజయ్ అన్న గారు కూడా ఒక మాట అన్నారు, కేసీఆరే డైరెక్ట్ వాళ్ళందరి దగ్గరుండి తోలుతుండంట కాంగ్రెస్లకు అని. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, ఖచ్చితంగా ఇక పరిస్థితి లాభం లేదు, 4 ఎంపీలు వస్తానంటే మోడీ కాలు మొక్కి ఏదో బిడ్డ బెయిల్ అడుగుదాం అనుకున్న అది కుదరలేదు. ఇవాళ బెయిల్ పిటిషను మోడీ గారి ముందు పెట్టి ఈ ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు అనేది బయట వార్త చక్కర్లు కొడతా నేనేమంటున్నా రవి సార్, ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పాలకుడు ప్రజాస్వామ్య పద్ధతినే ఫాలో కావాలి. ఎప్పుడు కూడా ఒక నియంత ధోరణితో లేకపోతే ఒక నికృష్టమైన భావంతో నేనే ఉండాలి ఇంకెవడు ఉండొద్దు, నేనే ఏలాలి ఇంకెవడు ఏలాడు అనుకుంటే ఖచ్చితంగా నియంతలందరూ ఈ సమాజం ముందు కనుమరుగైపోయిన వాళ్ళే, చరిత్రలో నిలువరు. కేసీఆర్ గారు కూడా ఒక నియంత పద్ధతిలో పోయింది కాబట్టి కనుమరుగవుతున్నాడు. దానికి ప్రజలు హర్షిస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించట్లేదు. ఆయన చేసిన పాపాలు ఇందాక ప్రాజెక్టుల గురించి అన్నారు. కేసీఆర్ గారు అదే ఫామ్ హౌస్లో నీళ్లు కట్టుకున్నాడు, ఒక పిల్లర్ గుంగిందా అండి? ఒక పిల్లర్ గుంగుతూ ఉంటాడా? కనుక నేనేమంటున్నా అంటే ప్రాజెక్టులను నాశనం చేసింది, విధ్వంసం చేసింది, నేను పోతే ఎవడు ఉండొద్దు అని చెప్పేసి విధ్వంసం చేసింది వాళ్ళు. ఇవాళ చంద్రబాబు ఎవడండి మన తెలంగాణ మీద విధ్వంస కుట్ర చేస్తే ఊరుకోవడానికి ప్రజలు సరిగా ఉంటారా? ఇవాళ కేసీఆర్ గారు ఏమన్నా సత్యహరిచంద్రుడు అని చెప్పి ఆయన వెనక మలి ఉద్యమానికి పోతారా? ఆయన పాపాలు కనబడట్లేదా? ఎవడి ఈపు మచ్చలు